మరి ఈసారి న్యాయస్థానం ఎలా ఆలోచిస్తుందో చూడాలి. పాకిస్తాన్కి జై కొడితే పాకిస్తాన్కి అనుకూలంగా స్టేట్మెంట్లు ఇవ్వడం కాదు, పాకిస్తాన్కి అనుకూలంగా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటే అది అతని వ్యక్తి స్వాతంత్రం, అతని భావ ప్రకటన స్వాతంత్రం అంటారా? అంటే భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్కి చేయట్లేదు, మేము పాకిస్తాన్ అంటే మాకు నచ్చిందని చెప్తే కోర్టు ఒప్పుకుంటుందో చూడాలి. ఎందుకంటే సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి మహమూదాబాద్లో ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీ నాయకుడు ఫయాజ్ అతీక్, ఇతను పాకిస్తాన్కి మద్దతుగా పోస్టులు చేస్తూ వస్తున్నాడు. పాకిస్తాన్లో అది బాగుంటుంది, ఇది బాగుంటుంది, భారతదేశంతో పోల్చుకుంటే అక్కడ బాగుంటుంది అన్నటువంటి పోస్టులు చేస్తున్నాడు. అతన్ని ఇప్పుడు యోగి ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అయితే ఇది జీరో టాలరెన్స్ అంటూ అట్లట్లాగా చేస్తారు, అతను పాకిస్తాన్ గొప్పగా ఉందన్నాడు, భారత్తో పోల్చి చూశాడు, ఇది భావ ప్రకటన స్వాతంత్ర హక్కు, పాకిస్తానే బాగుంది అని చెప్పడంలో తప్పేముంది అంటూ వాదిస్తున్నది సమాజ్వాదీ పార్టీ. మరి ఇప్పుడు ఈ నేపథ్యంలో న్యాయస్థానం ఏమంటుందనేది చూడాలి.